అందరికీ నమస్తే. అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అని ఆల్రెడీ 1½ మంత్ నుండి యాడ్స్ రన్ అయ్యి, ఇప్పుడు బాగా సేల్ వచ్చేసిద్ది. చాలా అయితే కాస్ట్ తగ్గిద్ది అని ఇప్పుడు చాలా వరకు కొంటుంటారు. బట్ అది ఈసారి అయితే జెన్యూన్‌గా లేదు. నేను లాస్ట్ ఇయర్ చూసి ప్రైసెస్ తగ్గినాయి అనుకున్నాను. అప్పుడు మేము కొన్న వాటికి 2 మంత్స్ బ్యాక్ తర్వాత చాలా చేంజ్ వచ్చింది. సో, అందుకని నేను నియర్లీ 1 మంత్ 20 డేస్ నుండి వెయిట్ చేస్తున్నాను. ఎలాగో దగ్గరకు వచ్చేసింది కదా! వచ్చిన తర్వాత కొందామని. పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఒక 10 డేస్ ముందు ప్రైజెస్ హైక్ చేసేసి, తర్వాత ఆ సేల్ స్టార్ట్ అయిన తర్వాత తగ్గిచ్చేశారు. మళ్ళీ తర్వాత ఒక్కొక్క రోజు మనం ఆల్రెడీ కార్ట్‌లో యాడ్ చేసి ఉన్నప్పుడేమో ఒకలా ఉండిద్ది. కూపన్ అప్లై చేయమంటారు. నెక్స్ట్ డేకి అది ఇంక్రీజ్ అయ్యిద్ది. సేవ్ ఫర్ లేటర్ కొడితే తర్వాత మళ్ళీ తగ్గిద్ది. ఇలా అసలు చాలా అయితే డిఫరెన్స్ ఉంది. బట్ అంత సేలు ఎక్స్‌పెక్ట్ చేసినంత అయితే ప్రైసెస్ చేంజెస్ లేవు. కానీ ఏదైనా ప్రోడక్ట్‌కొచ్చేసి ఒక 50-100 రూపీస్ మ్యాక్స్ ఇంతే ఉంది. నేను సేల్‌లో కొన్న ప్రొడక్ట్స్ అయితే ఇవి ఇంకా ఒక 2 మంత్స్ బ్యాక్ ఆల్రెడీ స్కూల్ షూస్ కొన్నాను. ఇప్పటికి అప్పటికి డిఫరెన్స్ అయితే 50 రూపీస్. ఇక అవన్నీ అయితే వీడియో షూట్ చేయలేదు కానీ, బట్ సేల్ ఒకసారి చెక్ చేసుకొని పర్చేస్ చేసుకుంటే వర్తా కాదా? అండ్ సేల్ ఉంది కదా అని అవసరం లేనియన్నీ కొనుక్కుంటే మాత్రం చాలా నష్టపోతారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.